హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ ఓ మంచి రుచికరమైన స్వీట్ చేసుకోబోతున్నామండి. పాలకోవా అంటే అందరికీ ఇష్టమే కదండి. మరి అలాంటి పాలకోవా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి పాలు కూడా అదే క్వాంటిటీలో ఉండాలి కదండి. మరి తక్కువ క్వాంటిటీ పాలతో మనం ఎక్కువ మోతాదులో పాలకోవా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా పచ్చి బియ్యం ఒక గ్లాస్ వరకు నానబెట్టి ఉంచుకోవాలండి. ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. చక్కగా ఒక 2 గంటల పాటు ఇలా నానిన బియ్యాన్ని చక్కగా తడి లేకుండా ఆరబెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనకి ఈ బియ్యం పిండిలో మిక్సీ పట్టుకోవటంలో కాస్త పలుకు ఉంది అనుకుంటే శుభ్రంగా పిండి జల్లెడతో జల్లించేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ మిల్క్ అనేది ప్యాకెట్ పాలైనా ఉపయోగించుకోవచ్చు, లేదా మనకి పాలు బయట దొరుకుతూ ఉంటాయి కదండి, లూజ్ పాలు అనేది. అలా దొరికినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా మనకి పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. అలాంటి మిల్క్తో అయితే మనకి కోవా అనేది ఎక్కువగా వస్తుందండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న మీగడను తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. చూడండి, చక్కగా ఇలా మనకి కలర్ చేంజ్ అయింది చూడండి. పాలు కలర్ మారి బాగా దగ్గర పడినప్పుడు ఇలా వస్తుందండి. కాస్త గుల్లగా అనిపిస్తుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన తీసి పెట్టేసుకుందామండి. ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మరిగించుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. పాలు మరుగుతున్నంతసేపు గరిటెతో కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి, అడుగు మాడకుండా ఉంటుంది. చూడండి, చక్కగా వేరే బౌల్లోకి టర్న్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. కోవా కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలండి, కాస్త లూజుగానే ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కోవా పక్కన పెట్టేసుకొని కోవా ప్రిపేర్ చేసుకున్న కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు చక్కెర పడుతుందండి. మీరు కాస్త షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే మరొక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ చక్కెర కరిగే వరకు గరిటెతో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే చక్కెర మొత్తం మెల్ట్ అవుతుందండి. అడుగు మాడకుండా ఈ సిరప్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మనకి కోవా అంచులకు ఉంటుంది కదండి, చక్కగా తీసి మనం షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ పాకం అనేది ఉండ పాకంలా రావాలండి. అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఓ ప్లేట్లోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మనకి పాకం వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం దగ్గరకు తీసుకొని మనకి ఉండ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, చక్కగా ఉండ కడుతుంది కదండి. ఇలా పాకం వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ పాకం అనేది మరీ ముదురు పాకంలా ఉండకూడదండి. ఉండ కట్టినప్పుడు ఇలా జల్లీ జల్లీగా ఉండాలండి. అలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కరెక్ట్గా స్టవ్ కట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి బియ్యం పిండి, ఇప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా ఇలా బియ్యం పిండిని యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకోవాలండి. మనకి ఈ కోవా అనేది టేస్టీగా రావాలి అంటే ఖచ్చితంగా బియ్యం నానబెట్టుకుని మనం ఫ్రెష్గా పిండిని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఈ పాలకోవా తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. చాలా చాలా రుచికరంగా వస్తుందండి. చక్కగా ఇలా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాకం వేడి మీద ఉన్నప్పుడే పిండిని యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ బియ్యం పిండి అనేది కరెక్ట్ కొలతతో కాకుండా పిండి కాస్త ఎక్స్ట్రాగా ఉండాలండి. మనకి కాస్త పాకం లూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మరి కాస్త యాడ్ చేసుకోవాలండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నప్పుడు బియ్యం పిండి కాస్త ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. మనకి లూజ్గా ఉంది అనుకుంటే మరి కాస్త పొడి పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమే అండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్లెస్ కోవాని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం పిండిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు అనేది అస్సలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓ ట్రేలోకి మార్చుకోవాలండి.
ట్రేకి ముందుగానే బటర్ పేపర్ యాడ్ చేసుకో ఉండాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కోవా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ భాగం వరకు ట్రేలోకి యాడ్ చేసుకొని మిగిలిన హాఫ్ భాగంలోకి ఫుడ్ కలర్ కాస్త యాడ్ చేసుకుందామండి. కలర్ఫుల్గా కనిపించడానికి నేను కాస్త గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఈ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మనం మామూలుగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకు పెట్టేటప్పుడు ఇలా ఫుడ్ కలర్ కాస్త యాడ్ చేసి కలర్ఫుల్గా ప్రిపేర్ చేసామంటే బాగుంటుంది కదండి. ఇప్పుడు చక్కగా మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని పై భాగంలో యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసి ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనం చూడటానికి కానీ తినటానికి కానీ అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి ఈ స్వీట్ అనేది తినేటప్పుడు. ఇలా ట్రేలోకి మార్చుకున్న తర్వాత కాస్త ఘాట్లు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 5 గంటల పాటు స్టోర్ చేసుకుంటే పీసెస్ అనేది చక్కగా ఊడిపోతాయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన పాలకోవా స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.